డాక్టర్ డిగ్రీలు చదివి తప్పు మార్గంలో వెళ్ళారంటూ 7గురు తెలుగు వైద్యుల మీద వేటు వేసినటువంటి సంఘటన ఇది. వాళ్ళంతా సాధారణ వైద్యులు, కానీ ఎక్కడో పాండిచ్చేరిలోని ప్రైవేట్ వైద్య కళాశాలల్లో అధ్యాపకులుగా పనిచేస్తున్నట్టు తప్పుడు అఫిడవిట్లు సమర్పించారు. విచారణలో వ్యవహారం వెలుగు చూడటంతో నైతిక నిబద్ధత కొరవడిన ఆ 7గురు తెలుగు వైద్యుల మీద మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా MCI వేటు వేసింది. వైద్య వృత్తి నుంచి 3 నెలలు, వైద్య కళాశాలలో ఫ్యాకల్టీగా 5 ఏళ్ల పాటు అనర్హులుగా ప్రకటిస్తూ డీబార్ చేసింది. దీనికి సంబంధించినటువంటి ఉత్తర్వులను 2 రోజుల్లో జారీ చేస్తామని ఏపీ మెడికల్ కౌన్సిల్ ఎథిక్స్ కమిటీ తెలిపింది. డీబార్కు గురైన వాళ్ళు తెలంగాణకు చెందిన 3, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు 4 ఉన్నారు. నిబంధనల ప్రకారం మెడికల్ కళాశాలలో నియమిత సంఖ్యలో అధ్యాపకులు ఉండాలి, కానీ అంతకంటే తక్కువ ఫ్యాకల్టీతోనే కాలేజీలు నిర్వహిస్తున్నటువంటి వాళ్ళు ప్రైవేట్గా ప్రాక్టీస్ చేసుకునే వైద్యులను అధ్యాపకులుగా చూపిస్తూ వాళ్ళకి కొంత మొత్తం డబ్బులు ఇస్తున్నారు. ఇట్లాంటి వాళ్ళని గోస్ట్ ఫ్యాకల్టీ అంటారు. ఈ వ్యవహారం మీద MCIకి ఫిర్యాదులు అందడంతో CBI విచారణ ఆదేశించింది. దీంతో గుట్టురట్టయింది. ఇదే ఆరోపణలతో వివిధ రాష్ట్రాలకి మరో 124 మంది వైద్యుల మీద కూడా మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా విచారణ జరుపుతోంది. పాండిచ్చేరిలో ప్రైవేట్ వైద్య కళాశాల మీద CBI అధికారులు దాడి చేస్తే పెద్ద సంఖ్యలో గోస్ట్ ఫ్యాకల్టీ ఉన్నట్టు గుర్తించారు, MCIకి నివేదించారు. దీని ఆధారంగా 7గురు తెలుగు వైద్యుల మీద 2014 మే నుంచి సెప్టెంబర్ మధ్య 5 సార్లు విచారణ నిర్వహించారు. ఈ విచారణకు వాళ్ళు హాజరు కాలేదు. దీంతో వీరి మీద వచ్చినటువంటి ఆరోపణలు వాస్తవం నిర్ధారించి చర్యలు తీసుకున్నారు. డిబార్కు గురైనటువంటి తెలంగాణ వైద్యులు జూబిలీహిల్స్కి చెందిన జీ వాహిని, మొజంజాహి మార్కెట్ ప్రాంతానికి చెందినటువంటి మహమ్మద్ జమాలుద్దీన్ బాద్రి, శాంతినగర్కి చెందినటువంటి మహమ్మద్ ఇక్బాల్, ఆంధ్రప్రదేశ్కి చెందిన వైద్యులు పి శ్రీనివాస ప్రసాద్ తెనాలి, కె గోపీకృష్ణ, వై తనూజ నెల్లూరు, రామనాథన్ విశాఖపట్నం ఉన్నారు.